కోర్టు వద్ద నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, మరికొన్ని నిమిషాల్లోనే అక్కడికి చేరుకోబోతున్నారు వైఎస్ జగన్. మరి పోలీసులు అలర్ట్ గా ఉన్నారా? బయట ఏదైతే పరిస్థితి ఒకసారి ఉందో ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా జగన్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అంతా ఇక్కడ ఏర్పాటు చేశారు. 2029లో రప్పారెడ్డి ప్లకార్డ్తో వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. సో చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకున్నారు, జగన్ అభిమానులు. సో ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా పోలీసులు ఇక్కడ వరకు మాత్రమే రిస్ట్రిక్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో వాళ్ళని 2 వైప్స్ కోర్టు ప్రాంగణం వైపు అలో చేయడం లేదు పోలీసులు. సో ఇటువైపు బారికేడ్ వైపు అంటే మెయిన్ రోడ్ నాంపల్లి బయట రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి స్ట్రైట్గా చూస్తే కోర్టు లోపలికి వెళ్ళినటువంటి ఎంట్రన్స్ ఇది. సో ఎంట్రన్స్ లోపలికి వీళ్ళెవరిని కూడా పోలీసులు అలో చేయటం లేదు. సో ఫ్యాన్స్ అందరినీ కూడా పోలీసులు ఇక్కడి వరకు మాత్రమే రిస్ట్రిక్ట్ చేశారు. సో ఇక్కడ మొత్తం కోర్టు లోపలికి ఇదే రూట్లో జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఎంట్రన్స్లోనే కార్యకర్తలందరినీ కూడా పోలీసులు రిస్ట్రిక్ట్ చేశారు. సో సీఎం నినాదాలతో మొత్తం కోర్టు బయట టువర్డ్స్ కోర్టుకు వచ్చేటువంటి రోడ్లో మొత్తం ఈ కార్యకర్తలందరూ కూడా నిర్వహించారు. సో జై జగన్ నినాదాలతో మొత్తం కోర్టు పరిసరాలన్నీ కూడా మారుమోగిపోతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఎక్కడి నుండి వచ్చారు మీరందరూ? మేము వరంగల్ నుంచి వచ్చాము, తెలంగాణ. మాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం, ప్రాణాలు కోసుకుంటాం. 2029 ఎలక్షన్ లో వచ్చే ఏపీలో ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వానికి అది ఇక్కడ ఫ్యాన్స్ చెప్పినటువంటి వర్షన్. సో జగన్మోహన్ రెడ్డి ఒక 5 to 10 minutesలోనే ఇక్కడికి చేరుకోబోతున్నటువంటి నేపథ్యంలో సో ఫ్యాన్స్ తాకిడిని ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. పోలీసులు ఇప్పటికే రోప్ పార్టీని కూడా ఇక్కడ అరేంజ్ చేసినటువంటి దృశ్యాలు చూడొచ్చు. అయితే వీళ్ళందరూ కూడా తాము ఆంధ్ర నుండి రాలేదు, ఇక్కడ తెలంగాణ వరంగల్ నుండి ఇక్కడికి వచ్చామంటూ కూడా వీళ్ళందరూ చెప్తున్నటువంటి